శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఒక విధంగా మీనరాశి వారికి చాలా శుభ ఫలితాలు ఈ సంవత్సరం రావడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం గురువు అధిపతిగా ఉండడం జరుగుతుంది. అంటే రాజు, ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు. ఆ కారణం వల్ల ఈ మీనరాశి వారికి అందరికన్నా అధికమైన ఆదాయం ఇచ్చాడనమాట. 14 ఆదాయాన్ని 11 వ్యయాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ధనుసు రాశి వారికి కూడా 14 ఆదాయం. అంటే గురువు యొక్క రాశులకి ఆదాయం చాలా బాగుంది. వారి మాటకి విలువ పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. వ్యయం కూడా 11 కాబట్టి మంచి కార్యక్రమాలకి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. రాజపూజ్యం 7. మీనరాశి వారు ఎప్పుడు 10 మందికి ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి ఆ ఉపయోగం పొందినవాడు ఖచ్చితంగా పొగుడుతూ ఉంటాడు. అవమానం రెండోది పెద్దగా పట్టించుకోగలదు. ఎందుకంటే ఒకరికి మనం మేలు చేస్తే ఆటోమేటిక్గా రెండోవాడు మనల్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకని మొత్తం మీద ఈ సంవత్సర ఫలితాల్లో ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడే మనకి ఈ ఫలితాలు మనం పొందగలుగుతాం. మరి గోచార స్థితి ఎలాగుంది ఈ సంవత్సరం అంతా అని మీనరాశి వారికి పరిశీలించినప్పుడు రాశి అందే శని భగవానుడు సంచరిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఏ పనైనా మీరు కష్టపడి క్రమశిక్షణతో నిజాయితీగా చేసినప్పుడే మీరు ఆ పనిలో విజయవంతం పొందగలరని శని భగవానుడు చెప్తూ ఉంటాడు. ఏదైనా ఒక పని తలబెట్టి దానికి అదే అవుతుందిలే అని మనం ఇంట్లో నిద్రపోతూ ఉంటే ఆ పని అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏ పనైనా దగ్గరుండి మీ పని మీరే చేసుకోవాల్సి ఉంటుంది. అందులో నిజాయితీ ఉండాలి, క్రమశిక్షణ ఉంటే 100% దాని ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా మీరుగా నిరాశ పొంది పని మానుకున్న 100% మొత్తం పని అంతా పాడవడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సంవత్సరం మీరు అభివృద్ధి చెందాలన్నా, మీకు మీరే పతనం కావాలన్నా ఈ సంవత్సరం అంతా కూడా శని అదే రాశిలో ఉంటాడు. కాబట్టి ప్రతి క్షణం ప్రతిరోజు మిమ్మల్ని శని భగవానుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎవరు చూడలేదు కదా పర్వాలేదులే అనుకుంటా మాత్రం మీరు కేవలం పొరపాటు పడినట్టే. అటు విద్యార్థులు పర్ఫెక్ట్గా కష్టపడి చదువుకోవాలి, అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో ఉద్యోగ భంగం కూడా కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఎవరైతే వీక్గా బలహీనంగా ఉన్నారో ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే శని భగవానుడికి అష్టమాధిపతిగా తనకి అధికారం ఉంటుందన్నమాట. శని అష్టమ కారకుడు అవుతూ ఉంటాడు. అందువలన ఇప్పుడు మీనరాశిలో అష్టమాధిపతి ఉంటే ఏ ఫలితం వస్తుందో అందువలన కష్టపడితే మాత్రం ఖచ్చితంగా అదృష్టం, ప్రమోషన్ రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే శని మీకు లాభాధిపతిగా లగ్నం అందు ఉన్నాడు. మీరు ఖచ్చితంగా పనిచేస్తే ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక గురువు, ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థాన సంచారం కేంద్రంలో ఉండడం వలన ప్రధానంగా శని ప్లస్ గురువుల మధ్య ఏర్పడిన ఈ బంధం కంపల్సరిగా మిమ్మల్ని ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో మిమ్మల్ని మేల్కొల్పి మంచి మార్గంలో వెళ్ళే విధంగా గురువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువు చతుర్థ స్థానంలో ఉంటూ సౌఖ్యాన్ని అందిస్తూ ఉంటాడు. మంచి కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే చతుర్థంలో ఉన్నటువంటి గురువు దశమాన్ని వీక్షిస్తుంటాడు. శని భగవానుడు కూడా లగ్నం నుంచి దశమాన్ని వీక్షిస్తుంటాడు. అందువల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో మీ జీవితంలో మీ అర్హతకు తగిన ఉపాధి అవకాశాలు రావడం కంపల్సరీగా జరుగుతుంది. అంటే మీకు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నా, కొత్తగా విద్య పూర్తి చేయని నిరుద్యోగులు ఉపాధి కొరకు ఎదురు చూస్తున్నా, మే 31 లోపల 100% మీకు మీ అర్హతకు తగిన ఉద్యోగం అన్నది 100కి 100 రావడం జరుగుతుంది. మే 31 తర్వాత గురువు పంచమ స్థానంలో ఉచ్చలోకి మారడం జరుగుతుంది. అక్కడ నుంచి అక్టోబర్ 31 దాకా మరి మీనరాశి వారికి పంచమంలో ఉచ్చ గురువు రాశ్యాధిపతిగా ఉండడం వల్ల మీ యొక్క పూర్వపుణ్యం ఫలిస్తుంది. సంతానం కావాలని కోరుకునే వారికి సంతానం లభిస్తుంది.
మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం జరుగుతుంది. అదే సమయంలో మీరు ఏదైనా వేరే కొత్త ఉద్యోగంలోకి మారాలన్నా, కొత్త వృత్తి చేపట్టాలన్నా 100కి 100 సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు, ఎందుకంటే రాశి యందు శని భగవానుడు, వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి మిత్రుల ప్రభావంతోనో, బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, ఏదో ఒక బలహీనతకి లోనవచ్చు, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ మీ జీవితంలో ప్రవేశించి ఉండవచ్చు. ఇవన్నీ కూడా మీకు మే 31 తర్వాత అక్టోబర్ రోజులు ఇవన్నీ కూడా గత అలవాట్ల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు సంస్కరించుకొని కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించుకోవడానికి ఇది చక్కని అవకాశం అన్నమాట. దైవభక్తి పెరుగుతుంది, నడవడికలో మార్పు వస్తుంది, చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు. మీలో ఒక మంచి విద్యార్థి లేదంటే ఒక మంచి గురువు కనబడుతూ ఉంటాడు. అందువల్ల కంప్లీట్గా మీరు మార్చుకోవడం మంచిది. ఇవన్నీ మారాలంటే ముందుగా మీకు మీరుగా రెడీ ఉండాలంటే ఉదయం 6 గంటల లోపు లెగడం, బ్రహ్మముహూర్తంలో లెగడం, మధ్యాహ్నం పడుకోకుండా ఉండడం, ప్రతి పని వాయిదా వేయకుండా ఉండడం, బద్ధకంగా ఉండడం, నిద్రపోవడం, ఇలాంటివన్నీ మానేస్తే కంప్లీట్గా మీకు గురువు మిమ్మల్ని సంస్కరించి మళ్ళీ మీకు పూర్వ వైభవాన్ని రావడం జరుగుతుంది. ఇలా తర్వాత 12 సంవత్సరాల తర్వాత గురువు ఉచ్చులోకి రావడం జరుగుతుంది. అందుకని మీరు 12 సంవత్సరాల క్రితం ఇదే సమయంలో ఏ విధంగా ఉండేవారు అని తెలుసుకుంటే 100కి 100 మీలో మార్పు అన్నది రావడం జరుగుతుంది. అయితే గట్టి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే అంత తొందరగా లొంగడు శని భగవానుడు. మీరు గట్టిగా పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటారు, రాత్రి అంతా అనుకుంటారు, పొద్దున్న 4 గంటలకు కూడా ఒక అరగంట పోయి లెగుద్దాం అనుకుంటారు, అక్కడ నుంచి 6, 7, 8 కూడా నడుస్తూ ఉంటుంది. అందుకని గట్టిగా అలవాటు చేసుకుంటే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి మీరు బయటపడలేరు. 100% గట్టి ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవితాన్ని 100% మార్చడానికి గురువు అనుగ్రహంగా ఉన్నాడు. అంటే ఈ ఉగాది నుంచి ఎవరికైనా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో మార్పు కనబడుతూ ఉంటుంది. అందుకని ఉగాది ప్రమాణంగా తీసుకోవడం జరిగింది. అందుకని గట్టిగా ప్రయత్నం చేయండి. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా మిమ్మల్ని మీలో ఉన్నటువంటి బలహీనతను ఉపయోగించుకోవడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అందువల్ల మీరు ఏదో రేపు నుంచి నేను వాకింగ్ వెళ్తానని చెప్తే, ఎందుకు అబ్బాయి వాకింగ్ అంత మంచిది కాదు, మోకాలు నొప్పులు వస్తాయని చెప్పి మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకున్నాక ఇతరులతో చర్చించకుండా మీరే ఆ ప్రయత్నం ప్రారంభిస్తే 2-3 రోజులు 4-5 రోజులు కొత్తగా ఉంటుంది. అక్కడ నుంచి గురువు ఎంటర్ అవుతాడు, శని తప్పుకుంటాడు, మీలో మార్పు రావడం జరుగుతుంది. అప్పుడు మానాలన్నా మానలేరు. బట్ ఏదైనా మీ జీవితం మార్పు మీ చేతుల్లోనే ఉంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా, అంటే పరాభవ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల, ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు. శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు
ఈ గురుచండాల యోగం అంటాం. అంటే ఈ గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25, 26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మ జాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమెకు కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పగా పొందగలరు. వీలైతే ఈ ఒక్క సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.